పలమనేరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి భారీ మెజారిటీతో దాదాపు 20,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆయన మనతో ఉన్నారు. ఈ గెలుపు గురించి, అదేవిధంగా గెలుపుకు ప్రధాన కారణం ఏమిటి అనేటువంటి అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఏంటి ఈ ఇంత భారీ మెజారిటీ ఈసారి సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఈ ప్రభుత్వం పైనుండే ప్రజా వ్యతిరేకత, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనా విధానాలు, ఇవన్నీ కూడా అటు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసహనానికి గురయ్యారు. వాళ్ళందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేశారు. ఎన్నికల్లో కనీసం స్వేచ్ఛగా ఎన్నికల్లో ఓటు వేసుకుందామనే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితి కలిగింది. ఓటు వేసిన తర్వాత కూడా గత సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఓటు వేసిన తర్వాత ఒకరోజు 2 రోజుల్లో తెలిసేది నేను పలానా వాళ్ళకి ఓటు వేస్తానని. కనీసం కౌంటింగ్ జరిగినంత వరకు కూడా నేను పలానా వాళ్ళకి ఓటేసానని ఏ ఓటరు చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఈసారి ఉంది. అంటే దాన్ని బట్టి చూస్తే ఎంత భయాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు కలిగించాడనడానికి ఇది ఒక ఉదాహరణ. దానివల్లనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి భారీ మెజారిటీ రావడం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో గాడి తప్పినటువంటి పాలనను చంద్రబాబు నాయుడు గారు అయితేనే సరిచేస్తారనేటువంటి ఒక నమ్మకం. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా భ్రష్టు పట్టించి రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా దారుణంగా పతనమైపోయి రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా కనపడకుండా, ముఖ్యంగా యువకుల యొక్క ఉపాధి అవకాశాలు కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం కోసం వచ్చేటువంటి పెట్టుబడులు కానీ, ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా ప్రపంచ దేశాల్లో కానీ, భారతదేశంలో కానీ ఈ రాష్ట్రానికి రానటువంటి పరిస్థితి పైన కూడా ముఖ్యంగా యువకులు చాలా ఎక్కువగా కూడా ఈ ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని వర్గాలు, ఒక వర్గం అనడానికి లేదు కానీ గత ఎన్నికల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచినటువంటి అన్ని వర్గాలు కూడా ఈరోజు ఎస్సీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, రెడ్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు. అన్ని వర్గాలు కూడా ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతాడు, అభివృద్ధి పడాన్ని నడిపిస్తారు, నాశనం అయిపోయినటువంటి దాన్ని తిరిగి బాగు చేసేటువంటి అవకాశం ఆ ఒక్క వల్లనే అవుతుందనేటువంటి నమ్మకం కూడా ప్రజల్లో కలిగింది. కాబట్టి ఇంత భారీగా ఈరోజు ఇంత పెద్ద మ్యాండేట్ను ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని తెలియజేసుకున్నాను. అంటే గత ఎన్నికల్లో ఎవరైతే మీరు పోటీ చేసి ఓడిపోయారో అదే అతని పైన ఈవేళ మీరు పోటీ చేసి గెలిచారు. మరి ఈ గెలుపును మీరు ఊహించారా? అంటే నేను ఇది 7వ దఫా పోటీ చేస్తున్నా. అన్ని ఎన్నికల్లో కూడా ఇటువంటి వ్యతిరేకమైనటువంటి గాలుల్లో కూడా ఎప్పుడూ ఓటమి అనేది చూడలే. 2004లో కూడా విపరీతమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి హవా, 9లో రాజశేఖర రెడ్డి గారి హవా, 14లో చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆయన్నే ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక నమ్మకంతో ప్రజలు ఉండినా ఆ రోజు నన్ను మళ్ళీ ఆ రోజు వేరే పార్టీ నుంచి కూడా గెలిపించారు. అంటే అన్ని ఎన్నికల్లో ప్రజల యొక్క రాష్ట్రమంతా ఒక పక్క వెళితే కూడా నేను ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా పుంగనూరులో గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మాత్రం పూర్తిగా కూడా అది నేను చేసుకున్నటువంటి స్వయం కృపాతమని నేను అనుకుంటున్నా. గతంలో చాలా సందర్భాల్లో నాకు సమయం లేకుండా కార్యకర్తలకు నాకు మధ్య దూరం పెరగడం, రకరకాల కారణాలతో అతని పైన ఓడిపోవడం జరిగింది. కొత్త వ్యక్తి, రాజకీయాలకు కొత్త, ఏదో బెంగళూరులో వ్యాపారం చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. అతని పైన కంటే కూడా ఆ రోజు నా పైన వ్యతిరేకతతోనే అతనికి ఓట్లు వేసినటువంటి సందర్భం. ఈ 5 సంవత్సరాల్లో అటు జగన్మోహన్ రెడ్డి పాలన కావచ్చు, ఈ నియోజకవర్గంలో అతని విధానాలు కావచ్చు, ఇవి రెండూ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు నాకు ఓట్లు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇంత మెజారిటీ ఇచ్చిందని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే ఈ 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వ అరాచక విధానాలతో టీడీపీ శ్రేణులు అంతా కూడా కుంగిపోయి దాడులు, దౌర్జన్యాలు, కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని మీరు ప్రధానంగా
ఈ 5 ఏళ్ళు పడినటువంటి కష్టం నేపథ్యంలో ఇప్పటికీ మీరు గెలిచి ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే వైసీపీ ప్రభుత్వము మీపైన టార్గెట్ చేసింది. ఈ అప్పుడే మమ్మల్ని అంతా టార్గెట్ చేసి హింసిస్తున్నారు, కేసులు పెడుతున్నారని. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేసులు పెట్టేది, టార్గెట్ చేసేది మాకు అలవాటు లేదు. మా కుటుంబం దాదాపు 50-60 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది. ఎప్పుడు రాజకీయాలు ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆ పార్టీ ఈ పార్టీని చేసిన సందర్భాల్లో గతంలో మా తండ్రి గారు చేయలేదు, నేను చేయలేదు. గత 2019 తర్వాతనే పూర్తిగా కూడా సినారియో మారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కార్యకర్తల పైన కేసులు కాదు, సాక్షాత్తు నాయకులు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పైనే ఈరోజు తప్పుడు కేసులు పెట్టారు. 307 అటెంప్ట్ మర్డర్. ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటే మొత్తం కూడా హై సెక్యూరిటీ Z+ సెక్యూరిటీ ఉండే వ్యక్తి వేరే వాళ్ళని హత్యాయత్నం చేశాడనేటువంటి కేసులు పెట్టారు. ఆయనతో ఉంటే మా పైన కూడా హత్యాయత్నం కేసులు, ఆర్మ్స్ యాక్ట్ కేసులు, రకరకాలైనటువంటి కేసులు పెట్టి వేధించింది మాలాంటి వాడిపైనే ఉంటే గత 5 సంవత్సరాల్లో సామాన్యమైనటువంటి కార్యకర్తలను ఏ రకంగా హింసించారనడానికి కొత్తగా ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము ఎన్నికైన తర్వాత నిన్ననే కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసాం, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారితో కూడా కలిసాం. వాళ్ళ ఆలోచన కూడా స్వచ్ఛమైనటువంటి నీతివంతమైనటువంటి పాలన అందించాలి. వాళ్ళు చేసినటువంటి తప్పులు మనం చేస్తే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి ఏదైతే ఇచ్చారో అదే రకమైన ఫలితాన్ని రేపు 2029లో ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు మనం చేయాల్సిన అవసరం లేదు, అట్లని చేసినటువంటి తప్పుల్ని క్షమించాల్సినటువంటి అవసరం లేదు. న్యాయబద్ధంగా చట్టపరంగా ఏ రకంగా వాళ్ళు తప్పులు చేశారో ఖచ్చితంగా దానికి కమిషన్ ఎంక్వైరీలు వేసి వాళ్ళు నిజంగా తప్పు చేసింటే, నిజంగా తప్పు జరిగింటే, నిజంగా దౌర్జన్యాలు చేసింటే దానికి సరైనటువంటి శిక్ష వేయకపోతే కూడా అది మన తప్పిదనం అవుతుంది. కాబట్టి ఆ కోణంలో మేము న్యాయబద్ధంగా వెళ్తామే కానీ ఈరోజు ఏదో మాకు అధికారం ఉందని, ఇంత మ్యాండేట్ ఇచ్చారని మేము హై హ్యాండెడ్గా అధికారాలను అడ్డం పెట్టుకొని ఈరోజు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దౌర్జన్యాలు చేసేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు. ముఖ్యంగా నాలాంటి పాలిటీషియన్కు, ఎందుకంటే సీనియర్ పాలిటీషియన్కు, ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తికి ఇటువంటి ఆలోచనలు కానీ ఇటువంటి పద్ధతులు కానీ మేము చేయం. అట్లని చేసిన తప్పుల్ని క్షమించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష అయితే పడుతుంది. అది ఏ రకంగా అన్నది చట్టపరంగా న్యాయబద్ధంగా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా లోకేష్ యోగాలం పాదయాత్ర సందర్భంగా మీరు రాయలసీమ కావచ్చు, నెల్లూరు, కడప, అనంతపురం అన్ని జిల్లాల్లో కూడా ఒక కోఆర్డినేషన్లో తిరిగారు. మరి అలాంటి పాదయాత్ర ఇవాళ మీకు ఏమైనా ఉపయోగపడిందానికి మీరు భావిస్తున్నారు? ఎట్లా? పాదయాత్ర నాకు కాదు, తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు ఇంత పెద్ద మ్యాండేట్ రావడానికి లోకేష్ బాబు గారు ఆనాడు వేసినటువంటి బీజం అని చెప్తా. ఎందుకంటే ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన అప్పుడు అందరూ కూడా ఎగతాళి చేశారు, రాష్ట్ర మంత్రులు ఎగతాళి చేశారు, రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విపరీతంగా ఎగతాళి చేసి ట్రోల్ చేశారు. చిత్తూరు జిల్లా దాటిన తర్వాత వాళ్ళ నోర్లన్నీ మూతలు పడ్డాయి. అదేవిధంగా అనంతపురం, కర్నూలు జిల్లా, రాయలసీమ ప్రాంతంలో ఉండగానే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 3 శాసన మండలి స్థానాలను అసలు ఏమీ ఆలోచించకుండా వన్ సైడ్గా గెలిపించారు. అది గెలవడానికి కారణం లోకేష్ బాబు గారి పాదయాత్ర అని చెప్తా నేను. అదేవిధంగా ఈరోజు రాయలసీమలో ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చిందంటే, ఎందుకంటే రాయలసీమ పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జాగీరు, ఆయనకే మెజారిటీ 70-80% ఆయన శాసనసభ్యులే గెలుస్తారు, పార్లమెంటు సభ్యులు గెలుస్తారని చెప్పి రాష్ట్రం, దేశమంతా కూడా అనుకునే పరిస్థితుల్లో ఈరోజు రాయలసీమలో ఇంత పెద్ద ఫలితాన్ని రావడానికి లోకేష్ బాబు గారి పాదయాత్ర, పాదయాత్రలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో రెడ్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే అదే రెడ్లను హక్కును చేర్చుకునేటువంటి సందర్భం లోకేష్ బాబు గారు ఈ రాయలసీమ ప్రాంతంలో చేశారు. ఈరోజు వన్ సైడ్గా వాళ్ళందరూ కూడా మెజారిటీ తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నారు. కాబట్టి ఈరోజు మనకు కూడా మంచి మెజారిటీస్ వచ్చాయి. ముస్లిమ్స్ ఉన్నారు,
అదేవిధంగా రెడ్లు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఆ బలమే గతంలో జగన్మోహన్ రెడ్డి బలము, అందుకే ఆయన సీట్లు ఎక్కువ గెలిచేవాళ్ళు. ఈరోజు ఆ వర్గాలన్నీ కూడా పటాపంచలైనాయి. దానికి కారణం లోకేష్ బాబు గారి పాదయాత్ర. దానివల్లనే ఈరోజు ఇంత పెద్ద మ్యాండేటు ఈ రాష్ట్రం మొత్తం కూడా వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రధానంగా మీరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేటువంటి హామీ ఏమిటి, దృష్టి? అదేవిధంగా మీరు సీనియర్ కాబట్టి గతంలో మంత్రి కూడా పనిచేశారు. మరి ఈ దఫా ఏమన్నా మీకు మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా ఏంటి? నియోజకవర్గ ప్రజలకు స్పెసిఫిక్గా నేను ఇది చేస్తాను అని చెప్పి నేను ఎన్నికల్లో ముందుకు గెలవడానికి వాళ్ళకి చెప్పి నేను గెలవలే. నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటా. ఎప్పుడు ఏది వచ్చినా ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి దాన్ని చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలా పనులు ఇక్కడ శాంక్షన్ చేశాం. ఈ నియోజకవర్గంలో రోడ్స్ పరంగా కానీ, ఎలక్ట్రిసిటీ పరంగా కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ, సాగునీటి పరంగా కానీ, త్రాగునీటి పరంగా కానీ, అన్ని రకాలుగా కూడా కమ్యూనిటీ పరంగా కానీ రకరకాలైనటువంటి దాంట్లో శాంక్షన్ చేసి జీవోలు తెచ్చాం. కొన్ని పనులు నడుస్తూ మధ్యలో ఆగిపోయాయి. ఆగిపోయినవన్నీ కూడా తిరిగి పునః ప్రారంభిస్తాను అని మాత్రమే నేను ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పడం జరిగింది. అట్లని అవి చేయడమే కాకుండా అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఈ నియోజకవర్గానికి ఎక్కడ అవసరం వస్తుంది, విద్యాపరంగా ఉందా, లేదంటే ఉపాధి పరంగా ఉందా, లేకపోతే రవాణాకు సంబంధించి ఉందా, ఏ కోణంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా అవసరం వస్తే ఆ రకంగా చేయడానికి నేను సిద్ధంగా ఉంటా. ఇకపోతే మంత్రి పదవి గురించి నేను ఇప్పుడు మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం, పార్టీ ఇష్టం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరోధారంగా ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నేను ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి హయాం నుంచి కూడా ఆయనకు అనుగుణంగా గండిపేటలో ట్రైన్ అయినటువంటి వ్యక్తిని. ఆ రోజు నేను ఈ తెలుగు యువతలో ఒక చిన్న స్థాయిలో గండిపేటలో ఆ రోజు మాకంతా శిక్షణా కార్యక్రమాలు చేశారు. ఆ రోజు నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణగా అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనలు కానీ విధానాలు కానీ పూర్తిగా కూడా ఇమిడిపోయినటువంటి వ్యక్తిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా పనిచేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తానికి అమర్నాథ్ రెడ్డి గెలుపుకు సంబంధించి రాష్ట్రంలో కావచ్చు, తన నియోజకవర్గంలో కావచ్చు ఇంత భారీ మెజారిటీ ఇచ్చారనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పల్మనేరు నియోజకవర్గం నుంచి.